ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? జగనన్న ప్రభుత్వమే బాగుందండి. ఎందుకని? ఎందుకంటే మాకు అన్నీ పరిచారు. అమ్మఒడి డబ్బులు కానీ, రైతు భరోసా డబ్బులు కానీ, ఇంకా చాలా చాలా పథకాలు పెట్టారు. అంటే ఇప్పుడు కూడా ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, అమ్మఒడి ఇచ్చారు, తల్లి వందనం ఇచ్చారు కదా, ఎంతమంది పిల్లలకు? తల్లికి వందనం అంటే కొంతమందికి పడితే కొంతమందికి పడలేదండి. అవి కొద్ది అమౌంట్ కొద్దిగా పడ్డాయి, మొత్తం పూర్తిగా పడల. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఓ పాప ఓ పాప. ఇద్దరు పాటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి వేసారా? లేదు, ఒక్క అమ్మాయికి. ఒక అమ్మాయికి వేసారా? ఓకే. ఫ్రీ గ్యాస్ వచ్చిందమ్మా మీకు? ఫ్రీగా అసలు రాలేదండి. రాలేదా? అదేంటి అమలు చేశారు కదా? లేదు లేదు, మాకు చేయలేదండి. మీరు అప్లై చేయలేదా? చేసాము, చేసినా కూడా రాలేదు. రాలేదు. మరి మీకు ఈ 18 సంవత్సరాల వాళ్ళకి 1500 అయ్యొచ్చా? లేదు లేదండి, 15 సంవత్సరాలు 1500 ఆత్మన్నారు కానీ అండి ఈ పడల వేయట్లేదు మాకు కూడా. వెయ్యి పడలేదు మాకు. ఈ మద్యం అనేది అప్పుడు మీ మీ మగవాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో అప్పుడు ఇప్పుడు తాగుతున్నారు, మీకు అలవాటు ఉందా? మా కుటుంబంలో అయితే లేదండి. కాకపోతే అన్ని గ్రామాలు ఎట్లుంటున్నాయో మాకైతే తెలియదు. మా గ్రామంలో మాత్రానికి చిన్న పిల్లలు, మా మగ పిల్లలు, ఇంత చిన్న పిల్లలు తాగి చెడిపోతున్నారు. స్కూల్కి కూడా వెళ్ళట్లా. అలా రోడ్డు మీద తాగటం, అట్లా ప్యాకెట్ ఆడటం, అది ఇది అయిపోతున్నారు మా ఊర్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉందా? లేదు లేదు, బాగానే ఉన్నప్పుడు. ఇప్పుడే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇది వరకు ఆడపిల్లల్ని మేము కాపాడుకునే వాళ్ళం, ఇప్పుడు మా పిల్లల్ని మేము కాపాడుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అవును. మీకు రైతు భరోసా వచ్చిందమ్మా? రైతు భరోసా పడింది.